ఎన్నికలకి సంబంధించినటువంటి లోపాలు ఒక నిరంతర ప్రక్రియ. దాన్ని అనవసరమైన వివాదం చేయొద్దంటోంది ఈసీ. బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాల నిప్పులు జరుగుతూ జాబితాలోని తప్పుల మీద ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది వ్యక్తులు ఓటర్ల జాబితాలో తప్పుల గురించి చెప్తున్నారు. గత జాబితాలో తప్పుల గురించి కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. వీటన్నింటిని చూస్తుంటే ఆ రాజకీయ పార్టీలు, ఆ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు ఓటర్ల జాబితాలను సరైన సమయంలో పరిశీలించి తప్పులు గుర్తించి సంబంధిత ఎన్నికల అధికారితో పంచుకోనట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించి ఓటర్ జాబితాలో ఓటర్ల చేరికలు తీసివేతలకు సంబంధించిన ప్రక్రియను గురించి 10 పాయింట్లతో శనివారం ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈసీ ముసాయిదా జాబితాలను ఖరారైన తర్వాత ఆ జాబితాలను కూడా అన్ని రాజకీయ పార్టీలకు పంపుతామని, వాటిలో ఏమైనా అభ్యంతరం అంటే పార్టీలు ఆ జాబితాలను పరిశీలించి అప్పుడే చెప్పాలని గుర్తు చేసింది. ఇప్పుడు లేవనెత్తున్న అభ్యంతరాలను అప్పుడే సరైన సమయంలో సరైన పద్ధతుల్లో లేవనెత్తుంటే సంబంధిత అధికారులు అప్పట్లోనే ఆ తప్పుల్ని, అవి నిజమైన తప్పులు అయి ఉంటే దిద్ది ఉండేవాళ్ళని పేర్కొంది. రాజకీయ పార్టీ లేదా ఓటర్ల జాబితాను ఎప్పుడు పరిశీలిస్తామన్నా తాము స్వాగతిస్తామని ఈసీ స్పష్టం చేసింది. దీనివల్ల తప్పులు తొలగించడం సులభం అవుతుందని చెప్పింది. ఏదో దాన్ని కాస్త రాజకీయం చేసి అక్కడ ఎమోషనల్ పాయింట్ మీద బీహార్లో గెలవాలనుకుంటున్న నేపథ్యంలో జరుగుతున్నది.